హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన కథలు. ఈరోజు మన వీడియోలో ఇండియా నుంచి కెనడా వచ్చే స్టూడెంట్స్కి, ఇమిగ్రెంట్స్కి కొత్త రూల్స్ అప్లై చేశారు కదా. మనం ప్రైమ్ మినిస్టర్ ట్రూడో జనవరి 29న ప్రెస్ మీట్ పెట్టి న్యూ రూల్స్ ఇంప్లిమెంట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో ఈరోజు వీడియోలో మనం దాని గురించి చూద్దాం. సో దానికి ముందు మా సిటీలో స్నో ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో గెట్ ఇన్ టు ద వీడియో. చూస్తున్నారు కదా స్నో ఎలా ఉందో. ప్రజెంట్ మా దగ్గర టెంపరేచర్స్ వచ్చేసరికి -25 degrees ఉంది. సో ఫీల్స్ లైక్ -36 degrees బయటికి వెళ్తే. అండ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వార్నింగ్ కూడా అనౌన్స్ చేశారు. సో ఇట్స్ బెటర్ టు స్టే హోమ్. ప్రజెంట్ రూల్స్ ప్రకారం వేరే కంట్రీస్ నుంచి, ఇండియానే కాదు వేరే కంట్రీస్ నుంచి కెనడా వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్లైట్ డిపార్చర్ అయ్యే 72 hours బిఫోర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్, కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకొని రావాలి. సో ఆ నెగిటివ్ రిపోర్ట్ అనేది బోర్డింగ్ పాస్ తీసుకున్న దగ్గర నుంచి లాస్ట్లో ఇమిగ్రేషన్ కౌంటర్ అండ్ ఫర్దర్ ప్రాసెస్ వరకు అందరికీ చూపిస్తూ రావాలి. అండ్ లేటెస్ట్గా ప్రైమ్ మినిస్టర్ ట్రూడో అనౌన్స్ చేశారు జనవరి 29ని కొత్త రూల్స్. ఆ రూల్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో అసలు ఏమన్నారో ట్రూడో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. All international passenger flights must land only at the following 4 airports: Vancouver, Calgary, Toronto, and Montreal. In addition to the pre-boarding test we already acquire, as soon as possible in the coming weeks, we will be introducing mandatory PCR testing at the airport for people returning to Canada. Travelers will then have to wait for up to 3 days at an approved hotel for their test results. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు మన ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నప్పటికీ కొత్త రూల్స్ ప్రకారం కెనడా వచ్చాక ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అనేది ఇప్పుడు వ్యాంకూవర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వ్యాంకూవర్, అలాగే వేరే వాళ్ళకి టొరంటో అయి ఉండొచ్చు, క్యాల్గరీ అయి ఉండొచ్చు, లేకపోతే మాంట్రియాల్ అయి ఉండొచ్చు. కానీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ మ్యాండేటరీ చేశారు. వచ్చిన ప్రతి ప్యాసింజర్కి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే 3 days పడుతుంది రిజల్ట్ రావడానికి. సో ఆ 3 days వీ నీడ్ టు బుక్ ఏ hotel by our own cost, and the RT-PCR cost also is bared on us. We need to book a hotel which is estimated by the government up to $2,000. సో నాకు అర్థం కానిది ఏంటంటే 3 రోజులకి $2,000 ఏంట్రా బాబు. సో కెనడా వచ్చాక ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంటుంది కాబట్టి అందరికీ ఇన్ కేసెస్ ఆఫ్ నెగిటివ్ వచ్చుంటే 3 days ఎలాగో మీరు హోటల్లో ఉంటారు కాబట్టి మిగతా 11 days యూ కెన్ గో బ్యాక్ హోమ్ అండ్ స్టే ఫర్ 11 days at home quarantine. ఇఫ్ ఇట్ టర్న్స్ టు బి ఎ పాజిటివ్, మీకు డెసిగ్నేటెడ్ సెంటర్స్ ఉంటాయి, గవర్నమెంట్ డెసిగ్నేటెడ్ సెంటర్స్, అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ మిగతా డేస్ డాక్టర్ సర్వైలెన్స్లో ఉంటారు మీరు. ఈ ప్రెస్ రిలీజ్ ఏమొచ్చి జనవరి 29th అనౌన్స్ చేశారు. నా ఫ్లైట్ ఏమొచ్చి ఇండియా నుంచి February 4th అండ్ వ్యాంకూవర్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో February 5th ల్యాండింగ్. సో ఈ రూల్స్ నాకు అప్లై అవుతాయో చాలా కన్ఫ్యూజ్గా ఉండేవాడిని. సో ఈ కేసు నాకు అప్లై అయిందో లేదో న్యూ రూల్స్ దీని గురించి చెప్పే ముందు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో స్టూడెంట్స్ దిగిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో దీని గురించి మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పాస్పోర్ట్ వెరిఫికేషన్ కియాస్క్స్. ఇక్కడ మన ఫింగర్ ప్రింట్ స్కాన్ అండ్ పాస్పోర్ట్ స్కాన్ చేయాలి. అది చేయగానే ఫోటో తీసుకుంటుంది మెషిన్. తర్వాత ప్రింటెడ్ రిసిప్ట్ అవుట్ అవైలబుల్గా వస్తుంది. ఆ ప్రింటెడ్ రిసిప్ట్ని మనం ఇమిగ్రేషన్ కౌంటర్లో ఇస్తే అక్కడ ఒక స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ ఏమో మన ఎగ్జిట్ కౌంటర్లో ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న లైన్ ఇది ఇమిగ్రేషన్ కోసం. ఆ డిస్ప్లేస్ ఉన్నాయి కదా, అవి డిఫరెంట్ ఇమిగ్రేషన్ కౌంటర్స్. ఎక్కువ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఉండడం వల్ల క్యూ చిన్నగానే ఉంది. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏమేమి చెక్ చేశారో చెప్తున్నాను. మన పాస్పోర్ట్ అండ్ వీసా, మన కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్, ఇందాక కియాస్క్లో జనరేట్ అయిన రిసిప్ట్, అలాగే అరైవ్ క్యాన్ యాప్లో మనం రిజిస్టర్ అయినప్పుడు జనరేట్ అయిన కోడ్. వీటితో పాటున స్టడీ పర్మిట్ అడిగారు. అలాగే ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్ని అడ్మిషన్ లెటర్, ఇంకా జిఐసి పెయిడ్ రిసిప్ట్స్ అడుగుతారు. సక్సెస్ఫుల్గా ఇమిగ్రేషన్ అయిపోయాక లగేజ్ కలెక్ట్ చేసుకోవడమే.
So finally we are going from Vancouver to Edmonton. అలా హోటల్ క్వారంటైన్ లేకుండా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. వావ్, ఈ వ్యూ చూసి చాలా బాగుందని అనుకుంటున్నారేమో, కానీ ఎడ్మంటన్ దిగిన తర్వాత మా సీన్ సితారైపోయేది అనిపించింది మాకు. లక్కీగా నాకు ఇమిగ్రేషన్లో అన్నారు మీరు 14 days హోమ్ క్వారంటైన్లో ఉండాలని. సో అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఈ రూల్స్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదని. సో నేను బతికిపోయాను. మాకు హోమ్ క్వారంటైనే, హోటల్ క్వారంటైన్ ఏం లేదు. సో ఇది నెక్స్ట్ వీక్ నుంచి అప్లై అవ్వచ్చేమో, మాకు ఇంకా అది కూడా క్లారిటీ ఏం రా. సో మీరు ఫ్లైట్ ఇండియాలో ఎక్కే ముందు అరైవ్ క్యాన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫోన్లో. అది మీకు గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాపిల్ ప్లే స్టోర్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. అది ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత న్యూ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి. అది ఓపెన్ అయిన తర్వాత మీకు 3 అడుగుతుంది. అంటే విచ్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, ఎయిర్, మెరైన్ అండ్ బై రోడ్. మీరు బై ఎయిర్ వస్తున్నారు కాబట్టి బై ఎయిర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్టన్ క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్లో అప్రాప్రియేట్గా మీరు ఆన్సర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ ఏమో మీకు ఇమిగ్రేషన్ కౌంటర్స్లో చూపించాల్సి వస్తుంది. అది చూపించిన తర్వాత మీది హోమ్ క్వారంటైన్ అనేది అప్రూవ్ అవుతుంది. సో డ్యూరింగ్ దిస్ COVID-19 పాండమిక్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ రైట్ నౌ టు ఎంటర్ కెనడా. సో బై ద వే మాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు మా ఛానల్కి, బట్ 4000 వాచ్ అవర్స్ అనేది ఇంకా రాలేదు. సో యూట్యూబ్ మాకు యాడ్స్ ఇంకా ఇవ్వలేదు మా ఛానల్కి. సో మా తరపున మేమే ఒక యాడ్ వేసుకుంటున్నాం.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ఇలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి మా వీడియోస్ని. ఎస్పెషల్లీ ఈ టైంలో కెనడా వచ్చే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ వీడియో మీకు షేర్ చేయండి. మా సిటీ 1 మంత్ తర్వాత ఎలా ఉంది, ఎంత కోల్డ్గా ఉన్నది అనేది చూపిస్తున్నాం విజువల్స్లో.